యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునగాక. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించునని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ అనే దీపము స్వార్థ ద్వారా వెలిగింపబడుతుంది. మనం స్వార్థలో ఉన్న శక్తి ద్వారా వెలిగింపబడ్డాము. వెలిగింపబడిన మనము మరొక వ్యక్తిని అలా వెలిగించాలంటే అది స్వార్థ వలనే సాధ్యమవుతుంది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎలా ప్రకాశింపనీయాలి? మన మంచి ప్రవర్తన ద్వారా ఇతరుల్ని మనం ప్రభావితం చేయొచ్చు. మంచి మాట తీరు ద్వారా, మన ప్రేమ ద్వారా, మన పవిత్రత ద్వారా మనము స్థిరముగా దేవుని మహిమపరిచే ఆ యొక్క అలవాటు ద్వారా మనం ఇతరుల్ని మనం మార్చుకోవచ్చు. ఈ లోకంలో పాపము రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. చీకటి అన్ని వైపులా అలుముకుంటూ ఉన్నది. దేవుని నమ్మకుండా, ఆయన ప్రేమ క్షమాగుణను తెలుసుకోకుండా, ఆయన ఇచ్చు రక్షణ భాగ్యాన్ని అందుకోకుండా నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కావున చీకటిలో జీవిస్తున్న వీరు వెలుగు సంబంధులుగా మారాలంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన మనమే చీకటి జనుల మధ్య నుండి వారి లోకానికి అంటే దీపంగా మనము ఉండి వారిని వెలిగించాలి. అనేక మంది వెలుగు సంబంధులు క్రియల ద్వారా దేవుని చూస్తారు కూడా. వారి జీవితాలు ప్రభావితం చేయాలంటే మన మాట తీరు, మనం చేస్తున్న దేవుని యొక్క పని, మనం అందిస్తున్న దేవుని సువార్తనే వారు వాటిని చూసే మారుతారు కూడా. అందుకే ఆయన అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. మనం ఎప్పుడు కానీ వేకు చుక్క వలె ఇతరుని మనం వెలిగించాలి. వేకువ చుక్క ఎలాగైతే తెల్లవారుజామున చాలా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉదయించునో, నేడు నీవు కూడా అలాగే ఎక్కువగా ప్రకాశించి దేవునికై నీవు ప్రజ్వలింపచేసి అలాంటి జీవితాన్ని ఇతరులకు మాదిరికరంగా నీవు చూపించినప్పుడు ఇతరులను దేవునికి నీవు అందించగలవు. నీ యొక్క నడవడికనే ఇతరులను మార్చుతుంది అని నీవు గ్రహించు. చీకటిలో ఉన్న జనులు మార్చడానికి నీవే కారకుడుగా మార్చబడాలి. నీ మంచితనాన్ని దేవుడు వేకు చుక్కువలే అందరి ఎదుట ప్రకాశింపచేస్తాడు. చీకటి అనే ఇరుకు ఇబ్బంది ఉంటున్న ఆ మనుషులను తన వెలుగు ద్వారా దేవుడు వారిని మార్చుతాడు. అప్పుడు నీ బ్రతుకు కూడా అరుణోదయం వలె ఇంకెక్కువగా కాంతిగా ఉండును. దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద కలగాలంటే దేవునికై నీవు వెలిగి ఇతరులను వెలిగించుము. అంత్య దినములు మనం ఉంటున్నాము. నశించిపోతున్న వారిని గూర్చి నీకు భారం హృదయం లేదా? అలా ఉన్నప్పుడు నీవు ఇతరుల కొరకు ప్రార్థించు. నీ వలనైనా సహాయాన్ని ఇతరులకి అందించి దేవుని స్వార్థని పంచు. అప్పుడు వారు ఆశీర్వదింపబడతారు, వారు మార్చబడతారు, దేవుని చెంతకు చేర్చబడతారు. ఒక పాపి యొక్క మార్పు పరలోకంలో గొప్ప సంతోషము కలుగును. ఆ సంతోషానికి నీవే కారకుడుగా మార్చబడాలి. ఆమేన్. యేసు రక్తమే పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.